వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ ఉగ్రమూకలు అక్కడి హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడ్డాయి. కష్టకాలంలో వాళ్ళ దేశాన్ని ఆదుకున్నందుకు బంగ్లాదేశ్ మనకిస్తున్న బహుమతి ఇది. ఇరుగు పొరుగు అనే ధర్మాన్ని పాటించిన భారతదేశంపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇప్పుడు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు బంగ్లాదేశ్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? అక్కడి మైనారిటీల ఇళ్ల మీద అకస్మాత్తుగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వీడియోలో దీని వెనుక ఉన్న అసలు కథ వివరంగా తెలుసుకుందాం. సరిగ్గా ఈ మధ్యే పశ్చిమ బెంగాల్లో వెలువడిన సంచలన ఎన్నికల ఫలితాలే ఈ దాడులకు ప్రధాన కారణం. దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత ప్రభుత్వానికి స్వస్తి పలికి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇప్పుడు సరికొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే, దేశ సరిహద్దులు దాటి దొంగతనంగా మన దేశంలోకి చొరబడి స్థిరపడిన రోహింగ్యా ముస్లింలను ఏరివేసి వారిని తిరిగి బంగ్లాదేశ్కు పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తామనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం. దశాబ్దాలుగా సరిహద్దు రాష్ట్రాల డెమోగ్రఫీని మార్చేస్తున్న ఈ చొరబాటుదారుల సమస్యకు చెక్ పెట్టడం జాతీయ భద్రతా దృష్ట్యా చాలా పెద్ద అడుగు. తమ రాష్ట్రం ఎట్టకేలకు చొరబాటుదారుల బెడద నుండి విముక్తి పొందుతోందని పశ్చిమ బెంగాల్ ప్రజలతో పాటు బంగ్లాదేశ్లో ఉంటున్న భారతీయ మూలాలున్న హిందువులు సైతం ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా ఈ సంబరాలే బంగ్లాదేశ్లో మతతత్వ రాజకీయాలు చేసే జమాతే ఇస్లామీ కార్యకర్తల కళ్లల్లో నిప్పులు పోశాయి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఆ ముష్కరులు బంగ్లాదేశ్లోని మైనారిటీల ఇళ్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తాజా నివేదిక ప్రకారం సుమారు 15 భారతీయ మూలాలున్న కుటుంబాల ఇళ్లపై ఈ మూకలు అర్ధరాత్రి పూట దాడి చేసి దారుణంగా విధ్వంసం సృష్టించాయి. ఇళ్లను ధ్వంసం చేయడమే కాకుండా ఆడా మగ అనే తేడా లేకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారు. బహిరంగంగా ప్రాణహాని బెదిరింపులకు దిగారు. భవిష్యత్తులో గనుక వీరు భారత ప్రభుత్వానికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా లేదా రోహింగ్యాలను వెనక్కి పంపే నిర్ణయాన్ని ఎవరైనా సమర్థించినా ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టబోమని అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ జమాతే ఇస్లామీ అంటే ఏమిటి? వీరెవరు? 1971 యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి మైనారిటీల మీద దారుణ మారణ హోమానికి పాల్పడిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. ఇప్పుడు కూడా భారత వ్యతిరేక వాతావరణాన్ని నెలకొల్పడానికే ఉద్దేశపూర్వకంగానే మైనారిటీలలో భయాందోళనలు సృష్టించి తమ పట్టును నిలుపుకోవాలని ఈ సంస్థ చూస్తోంది. ఇదంతా అక్కడి భద్రతా బలగాల ముందే జరుగుతున్న ఈ దాడులను అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయం. బంగ్లాదేశ్ ప్రభుత్వం కావాలనే ఈ దాడులను చూసి చూడనట్లు వదిలేస్తోందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ వాస్తవం ఒకటుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థికంగా ఇంధన పరంగా అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న సమయంలో సరిగ్గా 2 మాసాల క్రితం అంటే మార్చి 2026లో బంగ్లాదేశ్కు అత్యవసరంగా డీజిల్ అవసరమైంది. వారి దగ్గర ఇంధనం నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. అలాంటి ప్రాణాపాయ స్థితిలో వాళ్లను ఆదుకుంది కేవలం భారతదేశమే. మన దేశంలో ఇంధన డిమాండ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మన అవసరాలను పక్కన పెట్టి మరీ బంగ్లాదేశ్ను మనం ఆదుకున్నాం. అదెలాగో కూడా స్పష్టంగా తెలుసుకుందాం. అస్సాంలోని నుమాలీగర్ రిఫైనరీ నుండి సిలిగురి మీదుగా బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ డిపోకు 131 కిలోమీటర్ల పొడవైన ఒక పైప్లైన్ ఉంది. దీన్నే ఫ్రెండ్షిప్ పైప్లైన్ అంటారు. ఈ పైప్లైన్ ద్వారా ఏకంగా 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను ప్రాణాపాయ స్థితిలో ఉన్న బంగ్లాదేశ్కు భారతదేశం సరఫరా చేసింది. ఆ డీజిల్ అందకపోతే వాళ్ళ దేశంలో వ్యవసాయం, రవాణా వ్యవస్థ, విద్యుత్ ఉత్పత్తి అన్నీ ఆగిపోయేవి. ప్రతి ఏటా ఏకంగా 180,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని ఈ పైప్లైన్ ద్వారా సరఫరా చేసేలా మనం వారితో 15 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం కూడా చేసుకున్నాం.
వారి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా మనం పెద్దన్నలా అండగా నిలబడ్డాం. కాని దానికి ప్రతిఫలంగా ఆ దేశం మనకిస్తున్నదేమిటి? అక్కడ ఏ దిక్కు లేని నిస్సహాయులైన మన ప్రజల మీద, హిందువుల మీద ఉగ్రమూకల చేత దాడులు చేయించడం. మన సహాయం పొందుతూనే మన వాళ్ళ మీద దాడులు చేయిస్తే భారతదేశం ఇప్పుడు కేవలం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. జమాతే ఇస్లామీ లాంటి తీవ్రవాద భావజాలమున్న పార్టీలు ఇలాగే మైనారిటీల మీద చెలరేగిపోతుంటే న్యూఢిల్లీ తన దౌత్యపరమైన ఒత్తిడి పెంచాల్సిన సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. ఆర్థికంగా, ఆహారపరంగా, ఇంధన పరంగా బంగ్లాదేశ్ దాదాపు పూర్తిగా మన మీదే ఆధారపడి ఉందన్నది కాదనలేని సత్యం. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, దైనందిన నిత్యావసరాలైన కూరగాయలు, ఉల్లిపాయలు, గోధుమలు, పప్పు ధాన్యాల నుండి ఎన్నో రకాల ఉత్పత్తుల వరకు అన్నీ మన దేశ సరిహద్దు దాటి వెళ్లాల్సిందే. మన మార్కెట్ నుండి వెళ్లే వస్తువులు ఆగిపోతే బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుంది. ఒకవేళ కేవలం 15 రోజుల పాటు ఈ క్రాస్ బోర్డర్ సరఫరా చైన్ను భారతదేశం నిలిపివేస్తే చాలు, బంగ్లాదేశ్లోని సగం జనాభా కనీస అవసరాలు తీరక రోడ్ల మీదకు వస్తుంది. వారి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. సరిగ్గా ఈ ఇంధన మరియు ఆహార సరఫరానే ఇప్పుడు మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం. మన వాళ్ళ ప్రాణాలకు కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం మన సహాయాన్ని పొందే అర్హత కూడా కోల్పోతుందన్న కఠినమైన సందేశాన్ని ఢాకాకు పంపాల్సిన అవసరం ఉంది. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు సమాధానంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్లకు వెళ్లే నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించి వాళ్లను అంతర్జాతీయ వేదికలపై ఎలాగైతే ఒంటరిని చేసి మోకాళ్ల మీద నిలబెట్టామో, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలోనూ అదే తరహా ఆర్థిక, ఇంధనాస్త్రాలను ప్రయోగించడానికి మన దగ్గర వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తమ దేశ మనుగడ కోసం పూర్తి స్థాయిలో మన మీద ఆధారపడుతున్న దేశం మన వాళ్ళ మీదే దాడులు చేస్తుంటే ఉపేక్షించడం దౌత్యపరంగా ఏ రకంగానూ సమర్థనీయం కాదు. మన బలమే మన ఆయుధం, దాన్ని ఉపయోగించాల్సిన సమయం ఇదే. బంగ్లాదేశ్కు వెళ్లే ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగాలంటే అక్కడ ఉన్న మైనారిటీల భద్రతకు అక్కడి ప్రభుత్వం 100% గ్యారంటీ ఇవ్వాలనే షరతును మన విదేశీ వ్యవహారాల శాఖ ఖచ్చితంగా విధించాలి. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి తీరాలి. వినకపోతే ఆ డీజిల్ పైప్లైన్ వాల్వ్ కట్టేయడానికి మనకు 1 నిమిషం కూడా పట్టదు. ప్రపంచ దేశాలకు కూడా ఇదే అత్యంత స్పష్టమైన సంకేతమవుతుంది. ఒకవేళ మన సహనాన్ని చేతకానితనంగా భావిస్తే భవిష్యత్తులో పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో బంగ్లాదేశ్ పాలకులకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఇది కేవలం ఒక హెచ్చరికలా కాకుండా మారుతున్న భారతదేశపు శక్తికి మరియు సార్వభౌమాధికారానికి ప్రతీకలా ఉండాలి. మరి ఈ తీవ్రమైన వ్యవహారం గురించి మీరేమంటారు? బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ దాడులను శాశ్వతంగా అడ్డుకోవడానికి భారతదేశం తక్షణమే తన ఇంధన మరియు ఆహార సరఫరాను ఆపేసి బంగ్లాదేశ్పై ఒక నిర్ణయాత్మకమైన దౌత్య మరియు ఎకనామిక్ స్ట్రైక్ చేయాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.